ఫోన్ ట్యాపింగ్ కేసులో యాక్టింగ్ తప్పితే యాక్షన్ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. 2 ఏళ్ల నుంచి నోటీసులు ఇస్తున్నారు తప్పితే చర్యలు లేవని దుయ్యబట్టారు. ధరణి పేరుతో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడితే భూభారతి పేరుతో కాంగ్రెస్ కుంభకోణానికి తెరలేపిందని ఆరోపించారు. సింగరేణి టెండర్లు, మైక్రో బ్రూవరీలు తదితర అంశాల్లో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారన్న రామచంద్రరావు ఇరు ప్రభుత్వాల నిర్ణయాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయకుండా అధికారులపైన కసి తీర్చుకుంటున్నారని రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 సంవత్సరాలు అయిపోయింది. ఆ ఫోన్ ట్యాపింగ్ లో నోటీసులు తప్ప ఎంత యాక్షన్ లేదు. ఏం చేస్తున్నారు? నోటీసులు ఇస్తున్నారు, పబ్లిసిటీ వస్తున్నది, ఏదో మాట్లాడతాం, చేస్తారు, పోతారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, సిట్ పనికి రాదు. రేవంత్ రెడ్డి గారు ఆ మధ్య నోటుకు ఓటు కేసులో ఇరుక్కున్నారు. ఈ నోటుకు ఓటు కేసు ఏమైంది అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈయన కాపాడింది కాబట్టి ఈయన కాపాడినందుకు ఇప్పుడు ఆయన కాపాడుతున్నాడు. ఇది స్పష్టంగా ఉన్నది. క్విట్ ప్రో క్యో, ఇది అసలు వాళ్ళ ఇద్దరి మధ్య క్విట్ ప్రో క్యో.